ఇంత గొప్ప రక్షణ అని ఎందుకన్నాడు తెలుసా? దేవదూతల ద్వారా పలకబడిన మాటలే వాళ్ళు అతిక్రమిస్తే, దేవుడు ఊరుకోకపోతే, తన కుమారుడి ద్వారా మాట్లాడిన మాటలు మీరు వినకపోతే, ఇదండి సంగతి, ఇదండి విషయం. ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతున్నాడు ఇక్కడ, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని, ఆ యొక్క మాటలకి ఈ ఆత్మ సంబంధమైన సంగతులకు వ్యత్యాసం అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలకల మీద గాని శిరతో గాని రాయబడక మెత్తని హృదయంలోని పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఏమన్నా మీకు తేటపడదు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇచ్చి నమ్మకము కల మా వలన ఏదైనా ఒకే సంగతులు చెప్తా ఉన్నాడు. తర్వాత 6వ వచనంలో ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు ఆత్మకే పరిచారకులు అవుటకు మాకు సామర్థ్యం కలిగించును. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరము పాత నిబంధన, ఆత్మ క్రొత్త నిబంధన. మరణ కారణమగు పరిచర్య పాత నిబంధన పరిచర్య. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడి, అదే మహిమతో కూడిందైతే ఇది ఎట్లా ఉంటది చూడండి. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న ఆ మహిమ తగ్గిపోతుంది అయినను ఇశ్రాయేలు అతని ముఖము చూడలేకపోయింది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన, అంటే కొత్త నిబంధన, ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను తగ్గిపోవున్నది, అంటే పాత నిబంధన. మహిమ గలదై ఉండిన ఎడల నిలుచుంది కొత్త నిబంధన, మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. ఈ పరిచర్యలోకి మనం వచ్చాము, ఈ పరిచర్యలోకి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఎప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు ఎబేలు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని మీరు నిరాకరించకుండా చూస్తున్నారు. బుద్ధి చెప్పుచున్న వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు బుద్ధి చెప్పుచున్న వాణ్ణి నిరాకరింపకుండా చూచుకొనుడి. వారు పాత నిబంధన భూమి మీద నుండి బుద్ధి చెప్పిన మోషేను వారు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, వారు మోషే మాట వినకపోతే, మోషే మీద తిరుగుబాటు చేస్తే, వారే తప్పించుకోలేకపోతే పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ప్రేమైనా దేవుని వర్లరా, ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వినకపోతే ఏమవుతుందట? వాళ్ళ మాట వినకపోతేనే ఊరుకోకపోతే, ఆ మహిమ తగ్గిపోతున్న మహిమలో ఉన్న వారినే దేవుడు సహించకపోతే, వాళ్ళనే న్యాయమైన శిక్షకు లోబరిస్తే, ఈరోజు క్రొత్త నిబంధనకు మనము వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తు మనకు బుద్ధి చెప్తున్నాడు, పరలోకం నుంచి బుద్ధి చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఇంత గొప్ప రక్షణ. ఎందుకని ఇంత గొప్పది చెప్పండి? ఎందుకని ఇది ఇంత గొప్పది? ఏమా, ఎందుకని ఎంత గొప్పది? ఎందుకని ఎంత గొప్ప రక్షణ అన్నాడు చెప్పండి? ఎందుకని ఎంత గొప్పది అన్నాడు? ప్రభు మాట్లాడుతున్నాడు కనుక. మోషే కాదు మాట్లాడాడు, దేవదూతలు కాదు మాట్లాడాడు. ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నది సేవకులు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా మాట్లాడుతున్నాడు. కనుకనే
ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఎవడైనా సరే మోషే మాటకే వినకపోతే, దేవుడు ఊరుకోకపోతే, ప్రభు యేసుక్రీస్తు మాట వినకపోతే, ఆయన మాటను నిర్లక్ష్యపరిస్తే తప్పించుకుంటామా? మనం తప్పించుకోగలమా? ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సమయం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం.